మనం మన జీవితంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఒక కట్టడం తాజ్‌మహల్. మనం కులమత ద్వేషాలు లేకుండా ఎంతో చక్కగా ఈ మధ్య ఉంటున్నాం. దాన్ని కొందరు మళ్ళా మొదలు పెడుతున్నారు. కులము మతము అనేది జీవనశైలి తప్ప కొట్టుకోవడానికి కాదు. తాజ్‌మహల్ అనేది మంచి మహారాణికి తను చనిపోయినాక తన భర్త గుర్తుగా కట్టించిన ఒక సమాధి. అలాగే ప్రపంచ వింతల్లో అది ఒకటి. దానిని మనం విస్మరించకూడదు. ఖచ్చితంగా తాజ్‌మహల్ కనీసం మనం సెల్లులోనైనా చూసుకోవాలి. దానివల్ల ఎంతో చరిత్ర, భార్యాభర్తల బంధం గురించి తెలుస్తుంది. ఈ విషయాన్ని మీకు ఇంతవరకు ఎవరూ చెప్పి ఉండరు. మనం ఎప్పుడైనా ముక్కు రంధ్రాలు శుభ్రం చేసుకునేటప్పుడు కుడి చేత్తో మాత్రమే శుభ్రం చేసుకోవాలి. ఎడమ చేతిని అస్సలు వాడకూడదు. అలా తప్పదు అని శుభ్రం చేసే వాళ్ళకి ఎంతో కొంత ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇకపైన కుడి చేతిని శుభ్రానికి వాడాలి, లేదా ఒక కర్చీఫ్ పెట్టుకొని వాడుకోవడం మంచిది. ఎడమ చేతిని వాడడం నిషేధించాలి. నోట్లో ఎడమ చేయి అస్సలు తాకకూడదు. జీవితాంతం అది మనకి భగవంతుడు శుభ్రం చేసుకునే ఆయుధంగానే ఇచ్చాడు. దాన్ని నోట్లో పెట్టకూడదు, ముక్కులో కూడా పెట్టకూడదు. మనం ఎంతైతే ఎడమ చేతిని నోట్లో పెట్టామో ముక్కులో అంత ఎక్కువగా పెడతాం. అది మానేయడం మంచిది. మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం, కానీ కర్చీఫ్ వాడేటప్పుడు నలిగినది పట్టుకోకూడదు. దానివల్ల క్రిములు తిరిగి మనకే నోట్లోకి కానీ ముక్కు రంధ్రాల్లోకి కానీ చేరే అవకాశం ఉంది. కర్చీఫ్ని ఎప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు మడత పెట్టి పట్టుకోవాలి, లేదా విప్పి పట్టుకున్న మళ్ళీ దాన్ని మడత పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. మడత పెట్టిన కర్చీఫ్ ఎప్పుడు వీలైనంత వరకు శుభ్రం చేసుకున్న తర్వాత మురికిని మరలా మనకి ఇవ్వదు. ఈ చిన్న సూత్రం పాటించినట్లయితే చాలా వరకు రోగాన్ని నిరోధించవచ్చు. ఎందుకంటే కర్చీఫ్ మనం వాడుతున్నప్పుడు అక్కడ ఒక పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఆ మురికిని అది తీసుకుంటుంది. విప్పి పెట్టడం వల్ల మురికి ఎక్కువగా అంటుకుంటుంది. మడత పెట్టడం వల్ల మనం అవసరమైతే తిరగేసి వాడుకోవచ్చు. ఆడపిల్లలు జుట్టు ఎందుకని పెంచుకోవాలి? ఆడపిల్లలు ఖచ్చితంగా జుట్టు పెంచుకోవాలి. ఎందుకంటే అమ్మాయిలు దేవి స్వరూపాలు. ప్రప్రథమంగా ఆడపిల్లలు అమ్మవారిని తలుచుకొని ఆమె కొరకు జుట్టు పెంచుకోవాలి. ఏ ఆడపిల్లకి జుట్టు నిండుగా ఉంటుందో తను ఖచ్చితంగా దేవతలాగా ఎదుటి వారికి అగుపిస్తుంది. అంతేకాకుండా జుట్టు ఆడపిల్లల ఆరోగ్యాన్ని సూచిస్తుంది. జుట్టు ఎక్కువగా ఊడిపోతే వాళ్ళు వెంటనే ఆరోగ్య సూత్రాలు పాటించాలని అర్థం చేసుకోండి. మనం ఈరోజు ఇంకొక చిన్న గేమ్ ఆడుదాం. మంచినీళ్ళని మన పూర్వీకులు ఎన్ని విధాలుగా పిలుచుకునేవారో చూద్దాం. ఇది నేను తెలుగులో చెప్తున్నాను. ముఖ్యంగా నీళ్ళు దాహార్ది తీర్చే వస్తువు, ద్రవ పదార్థము, మంచి నీళ్ళు, చలువ నీళ్ళు, నూతి నీళ్ళు. అంటే ఇవన్నీ తాగే నీళ్ళు అనమాట. నూతి నీళ్ళు అన్నీ తాగేవారు. మన పూర్వీకులు ఇంకొక తెలివైన వారు నది నీళ్ళని తాగేవారు కాదు, మరగబెట్టుకొని తాగేవారు. నది నీళ్ళని తెచ్చుకొని వాళ్ళు మనకన్నా బాగా శుభ్రతను పాటించేవారని ఎన్నో కథలు మనకి చెప్తున్నాయి. మనం ఈరోజు ఒక చిన్న గేమ్ ఆడదాం. ఆడపిల్లలను ఎలా సంబోధించాలో మన పూర్వీకులు కొన్ని పదాలు ఇచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. స్త్రీ, నారి, మగవ, కన్య, కుమారి, మా, తల్లి. అలాగే ఇంకొన్ని కూడా ఉన్నాయి. అవేంటో మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. నేను చెప్పినవి ఎప్పటికీ నిలిచిపోయేవి, ముందు తరాలు పిలుచుకునేవి. థ్యాంక్ యూ. చిన్నపిల్లలకు ప్రమాదమైన వస్తువులను ఆడుకోమని ఇవ్వడం చాలా ప్రమాదకరం. అది వాళ్ళ జీవితాన్నే నాశనం చేయవచ్చు. చిన్నపిల్లలకు మనం సమయానికి బొమ్మలు కొని ఇవ్వకపోతే వాళ్ళు ప్రమాదకరమైన వస్తువులతో ఆడుకోవడం మొదలు పెడతారు. కాబట్టి చిన్నపిల్లలు బొమ్మలు అడిగేటప్పుడు వారించకుండా వీలైనంత వరకు కొని ఇవ్వాలి. వారికి స్తోమత లేకపోతే కనీసం కాగితాల పడవలైనా చేసుకోవడం నేర్పవలసిన బాధ్యత
నేటి తల్లిదండ్రులకు ఉన్నది. మనం నేటి కాలంలో ఆడపిల్లలు కాలేజీలకి పోతేనే సర్దపడుతున్నాం. ఆడవాళ్ళు ఎంతో ముందుకు పోయారనుకుంటున్నాం. అసలు నిజం ఏంటంటే మన దేశానికి స్వాతంత్రం పోయిన తర్వాత మనం వెనుకబడ్డాము. అంతకుముందు మనం ప్రపంచంలో ముందు ఉండేవారు. ఆడపిల్లలైతే చెప్పక్కరలేదు. ఉదాహరణకి మగవాళ్ళకి దీటుగా ఆడవాళ్ళు గుర్రాన్ని తోలేవారు. లక్ష్మీబాయి, రుద్రమాదేవి మనకి ఉదాహరణ. ఆడపిల్లలని మనం ముందుకు తీసుకువెళ్ళాలంటే రుద్రమాదేవి లాంటి స్త్రీలను ఉదాహరణగా చెప్పాలి. ఆడపిల్లలు ఎడమ చేత్తో ఏదైనా ఇస్తే ఇంట్లో వాళ్ళు మందలిస్తారు. అదే పని మీద ఎవరైతే మందలిస్తారో వాళ్ళు స్త్రీలకు గౌరవం ఇవ్వరు. ఆడపిల్లలకు కుడిచేయి ఎడమచేయి నేర్పితే సరిపోదు. వాళ్ళకి రక్షణ కల్పించడంలో, వాళ్ళ బాగోగులు చూసుకోవడంలో కూడా ఇంట్లో వాళ్ళు శ్రద్ధ చూపించాలి. ఆడపిల్లలకు సాంప్రదాయాలు చాలా అవసరం. దాంతోపాటు వాళ్ళకి ఇంట్లో గౌరవం కూడా అవసరం. ఇంట్లో గౌరవం ఎవరైతే ఇవ్వరో వాళ్ళకి లక్ష్మీదేవి ఎన్ని జన్మలెత్తినా చూడదని మన పురాణాలు చెప్తున్నాయి. ఆడపిల్లలు ఎక్కువగా నడుము పైన చేతులు పెట్టుకుంటారు. దాన్ని పెద్దవాళ్ళు నడుము పైన చేయి తీయమని చెప్తారు. అలా చెప్పకూడదు. మన పూర్వీకులు ఆడవాళ్ళకి సంబంధించి కొన్ని నియమకాలను పెట్టినారు. ఇలా నడుము పైన చేతులు పెట్టద్దు, గడప అవతలకే వెళ్ళి దానం ఇవ్వాలి, ఇలాంటివి పూర్వీకులు చెప్పలేదు. మనకన్నా పెద్దవాళ్ళంటే అర్థం మన మొన్నటి నిన్నటి నానమ్మలు కారు, పూర్వీకులు. పూర్వీకులకు ఇలాంటి చాదస్తాలు ఏవి లేవు. వాళ్ళు మనకన్నా ఆధునికులే. ఆడపిల్లలకు నీరసం పైన నడుము పైన ఎక్కువ చేతులు పెట్టుకుంటారు. దాన్ని ఆపడం మంచి పద్ధతి కాదు. కొందరు పెద్దలు అలా ఉంటే మారాలి. పల్లెటూరుల్లో అమ్మాయిలు ఇప్పటికీ పగలనక రేత్రనక కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళకి బాత్రూమ్స్ ఇప్పటికీ సరిగ్గా ఉండవు. దానివలన అర్ధరాత్రి అపరాత్రి అనక ఆడబిడ్డలు ఒంటరిగా పోయి ప్రమాదాలకి గురవుతున్నారు. ఎవరైనా ఒకటే గుర్తుంచుకోండి, ప్రతి అమ్మాయి మన అక్క, చెల్లి, తల్లి. ఆడపిల్లలకి సహాయం అవసరమైతే చెయ్యాలే తప్ప దాన్ని అలసుగా చూసి ఆసరా చేసుకోకూడదు. గాంధారికి ఇష్టమైన కోడలు ద్రౌపది. ద్రౌపది తన సొంత బిడ్డల భార్య కానప్పటికీ గాంధారికి ఎంతో ఇష్టం. ఎందుకంటే ద్రౌపది వచ్చిన తరువాత కౌరవులు, పాండవులు చాలా మటుకు ఒకటైనారు. వీళ్ళు విడిపోవడానికి కారణం గాంధారి సోదరుడైన శకుని, అంతేగాని ద్రౌపది కాదు. శకుని రెచ్చగొట్టే చర్యల వలనే మహాభారత యుద్ధం జరుగుతుందని ఎప్పుడు మన పురాణాలు చెప్తూనే ఉన్నాయి. కానీ మనం వాటిని పట్టించుకోక ద్రౌపదిని నిందిస్తున్నాం. గాంధారి పతివ్రత అయినప్పటికీ ఆమె కేవలం ఒక్కరికి మాత్రమే భయంకరమైన శాపం ఇచ్చింది. పతివ్రతలు భర్తని ఎంత పూజిస్తారో దైవాన్ని అంతకన్నా ఎక్కువగా పూజిస్తారు. కానీ దైవమైన కృష్ణుని గాంధారి చనిపోమని శపించింది. దాంట్లోనే తెలుస్తుంది పతివ్రతలు భగవంతునైనా తల్లి మనసుతో తప్పు చేస్తే క్షమించరని. మన మొక్కలలో దర్భగడ్డి పెరిగితే దాన్ని పీకి పారేస్తాం. ఈసారి అలా చేయవద్దు. దాన్ని గ్రహణ సమయానికి ఉపయోగించుకోవడానికి దాచుకుంటే మంచిది. దర్భగడ్డి ఖచ్చితంగా గ్రహణ దోషాలు తీర్చడమే కాకుండా వాటి క్రిములను నాశనం చేస్తుందని ఎందరో శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. అమ్మాయిలు తుమ్మేటప్పుడు అరిష్టమని ఇంట్లో వాళ్ళు చెప్తారు. ఎవరైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు బయట వారు తుమ్మితే ఒక క్షణం ఆగుతారు. అదే ఇంట్లో ఆడపిల్లలు తుమ్మితే మాత్రం తిట్టకూడని తిట్లని తిడతారు. నిజంగా చెప్పాలంటే తుమ్ము మనకి ఏదో శకునం చెప్తుందే తప్ప నిజంగా అది జరిగిపోవాలని లేదు. మగపిల్లల కన్నా ఆడపిల్లలు తుమ్మితే ఎక్కువగా అరిష్టంగా భావిస్తారు. నేటి నుంచి అటువంటివి వద్దు. ఖచ్చితంగా ఆడపిల్ల లక్ష్మీదేవే ఎప్పటికీ.